హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్పిఎస్ ఎంప్లాయీ లేదా సిపిఎస్ ఎంప్లాయీ తన యొక్క కాంట్రిబ్యూషన్లో నుంచి పార్షియల్ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. గతంలో ఎన్ఎస్డిఎల్ సంస్థ వారు ఎంప్లాయీ లాగిన్లో పార్షియల్ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ చేశారు. కొద్ది రోజుల క్రితం తీసేశారు. తిరిగి ఈ రోజున ఆ యొక్క ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. కనుక ఎవరైనా ఫైనాన్షియల్ నీడ్ ఉన్న వాళ్ళు ఈ పార్షియల్ విత్డ్రాల్ని ఎంప్లాయీ లాగిన్లో విత్డ్రాల్ చేసుకోవచ్చు. లైఫ్ టైంలో కేవలం 3 సార్లు మాత్రమే మన యొక్క కాంట్రిబ్యూషన్ నుండి పార్షియల్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది. కనుక అత్యవసరం ఉంటే తప్ప ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవద్దని నా యొక్క పర్సనల్ సలహా అండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా పార్షియల్ విత్డ్రాల్ని విత్డ్రా చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. గూగుల్ సెర్చ్లో ఎన్పిఎస్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఎన్పిఎస్ అనేటువంటి ఈ ఫస్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ బటన్లో సబ్స్క్రైబర్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ దగ్గర మీ యొక్క ఎన్పిఎస్ నంబర్ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయింటే రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. మీ లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ దాట్ అనేటువంటి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ నొక్కండి. మీ యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అండ్ విత్డ్రాల్ అనే ఆప్షన్స్లో టైర్ 1 పార్షియల్ విత్డ్రాల్ అనే ఆప్షన్లో ఇనిషియేట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రాన్ నంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ మరియు మీరు ఎంత పార్షియల్ విత్డ్రాల్కి ఎలిజిబుల్ ఆ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ వద్ద మ్యాక్సిమం 25% అని సెలెక్ట్ చేసుకోండి. ఏ రీజన్ ద్వారా మనం పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే 6 రీజన్స్ ద్వారా మనము పార్షియల్ విత్డ్రాల్ని విత్డ్రా చేసుకోవచ్చు. మొదటిది హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, సెకండ్ మ్యారేజ్ ఫర్ హిజ్ ఆర్ హర్ చిల్డ్రన్, థర్డ్ పర్చేజ్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఏ రెసిడెన్షియల్ ఆర్ హౌస్ ఆర్ ఫ్లాట్, ఫోర్త్ ట్రీట్మెంట్ ఫర్ స్పెషల్ ఇల్నెస్, ఫిఫ్త్ మెడికల్ అండ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ డ్యూ టు డిజేబిలిటీ, సిక్స్త్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్ రీస్కిల్లింగ్ ఆర్ ఎనీ అదర్ సెల్ఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. ఈ యొక్క రీజన్స్లో మీకు నచ్చినటువంటి లేదా మీకు అవసరమైనటువంటి రీజన్ని చూస్ చేసుకొని తద్వారా ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ని మనము అప్లోడ్ చేస్తే మనకు వితిన్ 2-3 డేస్లో మన పార్షియల్ విత్డ్రాల్ అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.